శత్రువుకు శత్రువు ఎప్పుడూ మిత్రుడే అన్న సామెతను ఇప్పుడు నిజం చేస్తున్నాయి ఆ రెండు దేశాలు. అసమాన అభివృద్ధితో ప్రపంచ దేశాలకు ధీటుగా ఎదుగుతున్న ఇండియాకు పొరుగు దేశాల నుంచి ప్రమాదం పొంచి ఉంది. మోదీ సర్కారు డైరెక్ట్గా ఎదుర్కోలేక ఇండైరెక్ట్గా కుయుక్తులు పన్నుతున్నాయి. కుక్కతోక ఎప్పుడూ వంకరే అన్న చందంగా పాకిస్తాన్, చైనా తీరు మారటం లేదు. భారత్ను దెబ్బ కొట్టాలనే ఇరాన్కు రహస్యంగా సాయం చేస్తున్నాయి. ఇంతకీ పాక్, చైనా పన్నిన వ్యూహం ఏంటి? దాంతో భారత్కు వచ్చే నష్టం ఏంటి? ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధంతో రణరంగంలో పశ్చిమాసియా. ఇరాన్కు రహస్యంగా సపోర్ట్ చేస్తున్న చైనా, పాకిస్తాన్. ఇరాన్కు మద్దతుగా ఆయుధాలు సరఫరా చేస్తున్న చైనా. పాక్ ఇజ్రాయెల్పై న్యూక్లియర్ అటాక్ చేస్తుందన్న ఇరాన్. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధంతో పశ్చిమాసియా రణరంగంగా మారింది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. టెల్-అవీవ్తో యుద్ధంలో ఇరాన్కు చైనా రహస్యంగా సాయం చేస్తోంది. డ్రాగన్కి చెందిన పలు బోయింగ్ విమానాల్లో ఇరాన్కు ఆయుధాలు తరలిపోతున్నాయి. జూన్ 14 నుంచి దాదాపు 5 బోయింగ్ 747 విమానాలు చైనాలోని వివిధ ప్రాంతాల నుంచి బయలుదేరాయి. అవి కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తుర్క్మెనిస్తాన్ మీదుగా ప్రయాణించి ఇరాన్ వైమానిక ప్రాంతానికి చేరుకున్నాయి. అక్కడి నుంచి అవి ఎటు వెళ్లాయనేది తెలియలేదు. అయితే విమాన గమ్యస్థానాలు లగ్జెంబర్గ్ కాగా అవి అసలు యూరోపియన్ గగనతలంలోకి ప్రవేశించలేదు. సాధారణంగా ఈ రకం విమానాలను రవాణా కోసం వినియోగిస్తారు. ఈ నేపథ్యంలో ఇరాన్కు డ్రాగన్ మిలిటరీ సాయం అందిస్తుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తన దీర్ఘకాల మిత్రదేశమైన టెహ్రాన్కు బీజింగ్ సాయం చేసే అవకాశం లేకపోలేదని పలువురు నిపుణులు అంటున్నారు. అయితే చైనా నుంచి ఇరాన్కు వెళుతున్నట్టు అనుమానిస్తున్న బోయింగ్ 747 విమానాలతో తమకెలాంటి సంబంధం లేదని లగ్జెంబర్గ్కు చెందిన కార్గో విమానయాన సంస్థ కార్గోలక్స్ వెల్లడించింది. ఈ మేరకు తన అధికారిక సామాజిక మాధ్యమాల్లో ఓ ప్రకటనను విడుదల చేసింది. అందులో తన విమానాలేవీ ఇరాన్ గగనతలాన్ని ఉపయోగించుకోవని కార్గోలక్స్ తెలిపింది. తమ ఎయిర్లైన్ కార్యకలాపాలు పూర్తిగా పారదర్శకంగా ఉన్నాయని వెల్లడించింది. మరోవైపు భారతదేశ దాయాది శత్రుదేశం పాకిస్తాన్ కశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడి చేసింది. అమాయకుల ప్రాణాలు పొట్టన పెట్టుకుంది. ఆడబిడ్డల నుదుటి సింధూరాన్ని చెరిపేసింది. దీంతో భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్పై విరుచుకుపడింది. స్థానిక స్థావరాలు, ఉగ్రముఖల్ని నేలమట్టం చేసింది. భారత్ ఎప్పుడు ఎలా దాడి చేస్తుందో అన్న భయంతో ఇప్పుడు పాకిస్తాన్ వణికిపోతోంది. భారత్తో 4 రోజులకే కాళ్లబేరానికి వచ్చేసింది. పాక్ రిక్వెస్ట్తో భారత్ కాల్పుల విరమణకు ఒప్పుకుంది. దీంతో అసహనం వ్యక్తం చేసిన పాకిస్తాన్ భారత్ను ఎలా అయినా దెబ్బకొట్టాలని అనుకుంది. డైరెక్ట్గా ఎదుర్కొనే సత్తా లేక ఇండైరెక్ట్గా భారత్ శత్రుదేశాలతో చేతులు కలుపుతోంది. వాటికి రహస్యంగా సహాయ సహకారాలు అందిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధాన్ని ఆసరాగా చేసుకుంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్పై ఇజ్రాయెల్ చేసిన దాడుల్ని పాక్ ఇదివరకే ఖండించింది. ఇజ్రాయెల్ తమపై అణుబాంబును ప్రయోగిస్తే పాకిస్తాన్ రంగంలోకి దిగి దానిపై న్యూక్లియర్ అటాక్ చేస్తుందని ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ జనరల్, ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ మెంబర్ మెహసిన్ రెజాయ్ స్పష్టం చేశారు. అంతేకాదు తుర్కీ, సౌదీ, పాకిస్తాన్ ఇతర దేశాలతో కలిసి ఇస్లామిక్ ఆర్మీని ఏర్పాటు చేయాలని మొహసిన్ అన్నారు. పాకిస్తాన్ ఇండియాను ఓ ప్రాథమిక ముప్పుగా చూస్తూనే ఉంది. అందువల్ల భారత ఉన్నతమైన సంప్రదాయ శక్తుల్ని అధిగమించే లక్ష్యంతో వ్యూహాత్మక అణ్వాయుధాల అభివృద్ధితో సహా దాని అణ్వాయుధ వ్యూహాన్ని పెంపొందించే ప్రయత్నాల్ని పాక్ ముమ్మరం చేస్తోంది. ప్రధానంగా చైనా, యుఏఈ, టోకీ, హాంకాంగ్, సింగపూర్ వంటి ఇతర మధ్యవర్తిత్వ దేశాలతో అనుసంధానించిన నెట్వర్క్ల ద్వారా పాకిస్తాన్ సున్నితమైన సాంకేతికతను పొందుతోంది. చైనా తన సైన్యాన్ని భూమి, గాలి, సముద్రం, సైబర్, అంతరిక్షం వంటి అన్ని రంగాలలో వేగంగా అప్గ్రేడ్ చేస్తోంది. తూర్పాసియాలో ఆధిపత్యాన్ని సాధించడం, తైవాన్ను స్వాధీనం చేసుకోవడం, ప్రపంచ స్థాయిలో అమెరికాను సవాల్ చేయడమే బీజింగ్ లక్ష్యం. చైనా అణ్వాయుధాల నిల్వలు 600 ఆపరేషనల్ వార్హెడ్లను అధిగమించాయని, ఇది 2030 నాటికి 1000 దాటుతుందని అంచనా. ఉపగ్రహ నిఘా వ్యవస్థలలో అమెరికా ఆధిపత్యాన్ని దెబ్బతీసేందుకు డ్రాగన్ అంతరిక్ష ఆధారిత సాంకేతిక పరిజ్ఞానాల్లో కూడా భారీగా పెట్టుబడులు పెడుతోంది. విస్తరించిన మోహరింపులకు మద్దతుగా విదేశీ సైనిక లాజిస్టిక్స్ కేంద్రాల్ని నిర్మిస్తోంది. చైనా, పాకిస్తాన్ రెండు కీలకమైన భౌగోళిక, రాజకీయ సంక్షోభ కేంద్రాలుగా ఉన్నాయని, రాబోయే సంవత్సరాల్లో ప్రాంతీయ, ప్రపంచ భద్రతా గతిశీలతను గణనీయంగా మార్చే ప్రమాదం ఉందని తేల్చింది.
మరోవైపు హార్ముజ్ జలసంధిని మూసివేస్తామన్న ఇరాన్ హెచ్చరికలు ఇప్పుడు ప్రపంచాన్ని తీవ్రంగా భయపెడుతున్నాయి. ముఖ్యంగా ఆయిల్ దిగుమతులపై ఎక్కువగా ఆధారపడిన భారత్, చైనా వంటి దేశాలకు ఇది తీవ్ర ప్రమాదంగా మారుతుందని నిపుణులు అప్రమత్తం చేస్తున్నారు. ఈ హార్ముజ్ జలసంధి గుండా వెళ్లే చమురు ఎగుమతుల్లో 82% ఆసియా దేశాలకు వెళుతున్నాయి. వీటిలో భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా దేశాలకే ఏకంగా 67% వెళుతోంది. భారత ముడి చమురులో 90% మిడిల్ ఈస్ట్ దేశాల నుంచే దిగుమతి అవుతుంది. ఇందులో 40% హార్ముజ్ జలసంధి నుంచే వస్తుండటంతో ఇది భారత్కు ఎంత కీలకమో అర్థమవుతోంది. ఒకవేళ ఇరాన్ ఈ హార్ముజ్ జలసంధి మార్గాన్ని మూసేస్తే ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఫలితంగా అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పెరిగి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందనే ఆందోళనలు ఉన్నాయి. ఇందుమూలంగానే ఇరాన్కు చైనా సాయం చేస్తుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీన్ని బట్టి ఇరాన్కు చైనా, పాకిస్తాన్ సహాయం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇరాన్ ఇజ్రాయెల్పై మిస్సైళ్లతో దాడి చేస్తోంది. ఇవి చైనా నుంచి వచ్చిన ఆయుధాలుగానే చెబుతున్నారు పరిశీలకులు. మరోవైపు పాకిస్తాన్ సైతం డైరెక్ట్గా ఇరాన్కు సహాయం చేస్తోంది. ఇదంతా భారత్ను దెబ్బకొట్టాలనే ప్లాన్గా కనిపిస్తోంది. మరి చూడాలి, చైనా పాక్ వ్యూహం ఎంతవరకు ఫలిస్తోంది, మోదీ ఈ వ్యూహాన్ని ఎలా ఛేదిస్తారు.